ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నేను ఈ స్థలమును మిమ్మను నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. ఇశ్రాయేలీలు దేవుని మార్గం విడిచి సొంత మార్గాలలో తిరుగుతున్నారు. దేవుని కోపానికి కారణమయ్యే రీతిగా వారి బ్రతుకులు ఉన్నాయి. దేవుడిచ్చిన దేశంలో తప్పులు చేసుకుంటూ మోసాలు చేసుకుంటూ సజీవంగానే ఉన్నారు. కానీ ఇకపై ఆ ప్రదేశంలో వారు బ్రతికి ఉండాలంటే వారు మారాలి. వారి తప్పులు వారు తెలుసుకోవాలి, లేకపోతే మరణమే గతి వారికి. ఈనాడు మనం కూడా దేవుని మార్గం విడిచి తిరుగుతున్నా, లోకంతో సాంగత్యం చేస్తున్నా, ఇంకా సజీవంగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. ఆయన మనకిచ్చిన సమయం మనం మారడానికి. ఆయన నీకు ఇచ్చిన దేశంలో నువ్వు బ్రతికి ఉండాలంటే ఇప్పుడే ఆ చెత్తను విడిచిపెట్టు, దేవుని మార్గాలను అనుసరించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.